శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు ఈ రోజు నుండి అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్త లేకుంటే ఈ ముగింపు నరకమే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రోజు నుంచి ఈ రాశి వారికి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరమో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు మాట తీరు దురుసుగా ఉంటుంది, కానీ మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ఉంటారు. ఇక కార్య సాధన కోసం ఎంతటి శ్రమనైనా పడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఒకసారి నాది అనుకుంటే కనుక అవి బంధాలైనా సరే, పని అయినా సరే, ఏ విషయంలో అయినా సరే వీరైతే కనుక పట్టుదలతో ఉంటారు. చివరి వరకు విడిచిపెట్టరని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారు నమ్మకస్తులని చెప్పాలి. ఈ యొక్క రాశి వారికి పర్సనల్ విషయాలను ఎవరైనా షేర్ చేసినా కూడా ఎదుటి వారితో చెప్పడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. ఎందుకంటే కనుక వీరి మనసులో ఏదైనా విషయం ఉందంటే కనుక దాన్ని బయటకు తీయటం, ఎవరైనా తెలుసుకోవటం అసాధ్యమనే చెప్పాలి. అలాగే ఈ యొక్క రాశి వారు ఏం ఆలోచిస్తున్నా కూడా తెలుసుకోవడం కూడా చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుండి గనక కుంభరాశి వారు అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్త లేకుంటే మీకైతే గనక కొన్ని దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక తెలిసి తెలియని తనంతో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి అయితే మీకు ఇప్పుడు కలుగుతుంది. ఇక మీరైతే కనుక గమనించుకున్నట్లయితే మీరు ఎవరైనా స్త్రీ గాని లేదా పురుషులు గాని మీరైతే వారి పట్ల కనుక ఇష్టాన్ని పెంచుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు తెలియకుండా కనుక మీరు ఇంతవరకు కనుక అటువంటి వారితో మీ స్నేహ బంధాన్ని, మీ ఆత్మీయతని కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లయితే అది మీకు పెను ప్రమాదంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు కనుక ఆ బంధంలో ఇరుక్కుపోతే కనుక మీకు జీవితంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక దారుణమైన పరిస్థితిని, అలాగే కనుక మీకైతే కనుక దానికి సంబంధించిన ముగింపు మీకు నరకంలా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనసు విరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎప్పుడు కోలుకెళ్లినటువంటి దెబ్బతినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరైతే కనుక ఇటువంటి వాటిని వెంటనే దూరం చేసుకుని మీరైతే కనుక కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి సమస్యను కూలంకుషంగా చర్చించుకుంటే కనుక మీరైతే మనశ్శాంతిని పొందగలుగుతారు. మీకున్నటువంటి సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక ఇటువంటి అంచనాలను, అలాగే ఇటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుని మనుషులను మోసగించటానికి మీ వద్దకు వచ్చేటటువంటి ఆ యొక్క స్త్రీ గాని పురుషుడితో గాని మీరైతే కనుక దూరంగా ఉన్నట్లయితే వారు మిమ్మల్ని మోసగించలేరు. మీపై ఉన్నటువంటి అబద్ధపు ప్రేమని వారు నిజం చేయడానికి వారైతే కనుక నటించను లేరు. ఎందుకంటే కనుక ఇంతకాలం మీరు ఎంతో ప్రేమగా ఉన్నప్పటికీ వారైతే మీ పట్ల నటనతోనే బిహేవ్ చేశారు. దాన్ని మీరు గుర్తించలేకపోతే కనుక మీరైతే కనుక వారి పట్ల ఎంతో ప్రేమానురాగాలను పెంచుకుని తరువాత మీరు దుఃఖపడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. దీని కారణంగా మీరు మానసిక అశాంతికి గురవుతారు. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులకు భంగం కలుగుతుంది. ఇక కనుక మీరు చూసుకున్నట్లయితే వ్యాపార స్థానంలోనూ, ఉద్యోగ స్థానంలోనూ మీకైతే ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు నడుస్తున్నాయి. ఒక కొత్త మార్పుకి మీరైతే వ్యాపారంలో సిద్ధం చేసుకోబోతున్నారు. ఉద్యోగ స్థానంలో మార్పు జరగబోతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయంలో ఆసక్తి ఉన్న వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శివారాధన, హనుమాన్ చాలీసా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.